ప్రతి ఒక్క మనిషి తన జీవితంలో బాధను అనుభవిస్తాడు. ప్రతి ఒక్కరి బాధ వేరుగా ఉంటుంది. కొందరికి తమ అమ్మా నాన్నలు కోరుకున్నట్టుగా జీవించలేకపోతున్నానని బాధ కలుగుతుంది. మరి కొందరికైతే తాము ఎప్పుడు కూడా మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి పనులే చేశాను అయినా కూడా తనని తప్పుగా అనుకుంటున్నారని బాధ కలుగుతూ ఉంటుంది. మరి కొంతమందికైతే ఎటువంటి తప్పు చేయకుండానే నేను ఎదుటివారి దృష్టిలో తన శత్రువునైపోయానని లేదా చెడ్డవాడిగా నిలిచిపోయానన్న విషయంపై బాధ కలుగుతూ ఉంటుంది. నిజానికి వీళ్ళంతా ఎదుటి వాళ్ళ ఆలోచనల గురించి ఆలోచించి తమ యొక్క వ్యక్తిత్వంపై ప్రశ్న వేసుకుంటారు. ఒకవేళ మీరు మీ వ్యక్తిత్వాన్ని ప్రశ్నించుకోవాలనుకుంటే మీ కర్మలను మీరు అర్థం చేసుకోండి. అసలు మీరు ఏం చేశారో, ఏది మంచిదో అలాగే ఏది చెడ్డదో, మనసు అలాగే మీ వివేకం ఏం చెప్తుందో అర్థం చేసుకోవడం చాలా అవసరం. అలాగే మీ మనసు ఇంకా మీ వివేకం మీతో ఏం చెయ్యమని చెప్తుందో అది మాత్రమే మీరు చెయ్యండి. దాని తర్వాత ఈ ప్రపంచం ఏమనుకుంటుంది, ఏమంటుంది అన్న దాని గురించి ఆలోచించకండి. ఈ ప్రపంచం నిజానికి భగవంతుణ్ణి కూడా చెడ్డవాడనే అంటుంది, భగవంతుడే తప్పు అనే అంటుంది. అప్పుడప్పుడు ఏదైతే మనుషులు అనుకుంటారో అలా జరగలేదంటే అప్పుడు మనుషులు అంటూ ఉంటారు, ఓ భగవంతుడా మీరు నాకు తోడుగా లేరు అని, మీరు చాలా చెడ్డవారు, ఇది మీ తప్పు అని. కానీ ఎన్నోసార్లు వారు తమ కర్మ ఫలితమే అనుభవిస్తూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు భగవంతుడు వారి కోసం దానికన్నా మంచి ప్రణాళిక వేసి ఉంటాడు. కానీ మనుషులు దీన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి ఆఖరికి మనకు అవసరమయ్యేది ఏమిటంటే మీ మనసు ఏం చెప్తుందో అది వినడం, మీ వివేకం ఏం చెప్తుందో అది వినడం. మీరు దాన్ని మాత్రమే చేయండి. అలానే ముందుకు వెళ్తూ ఉండండి. పాచికలాట మీరందరూ ఆడే ఉంటారు. ఆడకపోతే చూసి ఉంటారు, చూడకపోతే అప్పుడు ఖచ్చితంగా వినే ఉంటారు. మహాభారతం అనే ఈ మహాయుద్ధం నిజం చెప్పాలంటే ఈ పాచికలాట వల్లే జరిగింది. పాచికలాటలోని ఈ విచిత్ర పాచికల ద్వారా గెలుపోటములు సంభవించి గెలుపు కారణంగా ఒకరికి రాజమకుటం చేరింది, మరొకరికి ఓటమి కారణంగా వనవాసం అనుభవించవలసి వచ్చింది. కానీ ఆట ముగిసిన తర్వాత ఈ పాచికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్క పొట్లంలోకే వెళ్ళాయి. అలాంటిదే మన జీవితం కూడా. ఈ ప్రపంచంలో మనం గెలుపోటముల గురించి ఎంతగానో ఆలోచిస్తాం, ఎంత చింతిస్తామంటే ఈ జీవితం అనే ఆటలో ఆనందాన్ని పొందలేము. ఇక ఆఖరిలో ఏం జరుగుతుంది? కొందరు విజయాన్ని పొందుతారు, మరికొందరు పరాజయాన్ని పొందుతారు. కానీ ఇద్దరు ఒకే స్థానానికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరూ మరణం తర్వాత ఒకే స్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ జీవితం యొక్క ఆటను అందరూ ఆనందించండి. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి శ్రేష్టమైన స్థానానికి చేరుకుంటాడో తెలుసా? ఈ ప్రపంచానికి వెలుగును పంచినవాడు, అంతేగాని గెలుపోటముల గురించి ఆలోచించిన వాడు కాదు. ఈ జీవితం అనే ఆటను ఆనందించిన వాడే. మీరు కూడా అదే చేయండి.